ఏపీపీఎస్సీ హెస్ గాన్ టు అపీల్. వాళ్ళకి స్పష్టంగా తెలుసు 2 ఎవాల్యుయేషన్ మనం ఫిజికల్ గా చేసాము, ఒకటి డిజిటల్ గా చేసాము. డిజిటల్ గా చేయకూడదని కోర్టు చెప్పింది, ఒకే మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పింది. మనం 2 చేసాము, ఒకటి హైలాండ్ లో చేసాము, ఒకటి ఏపీపీఎస్సీ ఆఫీస్లో చేసాము. ఇలా చేయకూడదు, కోర్టు మొత్తాన్ని రద్దు చేసింది. ఇవన్నీ తెలిసినా కూడా కోర్టు అప్పీల్కి వెళ్ళాడు. పైగా మేము అసలు హైలాండ్ లో ఏవి చేయలేదని కోర్టుకు అబద్ధం చెప్పాడు. దీనిలో నేరం ఎవరిది? దీనిలో మనం సిఐడి కస్టడీలోకి తీసుకొని నిర్ధారించాల్సిన అవసరం కనపట్లేదు నాకైతే. ఖచ్చితంగా గౌతమ్ సవాంగ్ హాజ్ ఎర్ర్డ్. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ క్రైమ్. అబద్ధం చెప్పారు. ఎంత అబద్ధం అంటే మొత్తం కొన్ని వందల మంది, కొన్ని వేల మంది అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కోర్టును తప్పుదారి పంచారు. కోర్టు చెప్పినా కూడా కోర్టును తప్పుదారి పట్టించిన ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంతైతే శిక్షార్హుడు, గౌతమ్ సవాంగ్ కూడా అంతే శిక్షార్హుడు. అందుకేనేమో ఆయన సింపుల్ గా ఇది కానీ నేను కంటిన్యూ అయితే ఈ గవర్నమెంట్ వచ్చి దీని ప్రక్షాళన ఎట్లయితే ప్రారంభించే అప్పటికే స్టార్ట్ చేశాం కాబట్టి మనకి ఇక్కడ ఉంటే గ్యారంటీగా ఈ కేసులో ఇరుక్కుంటామని ఆయన నార్త్ ఈస్ట్ నుంచి వచ్చామనుకుంటాను. సో మనం ఇక్కడ ఉంటే గ్యారంటీగా ఇరుక్కుంటాం రా బాబు అనుకుని ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి సగంలోనే రాజీనామా చేసి వెళ్ళిపోయిన బీరువు. ఎందుకంత బీరవతం వచ్చింది? ఆయనకి వేరవతం ఉండాలి. ఆయనకి ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. హీ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. హీ వాజ్ చైర్మన్ ఆఫ్ ఏపీపీఎస్సీ, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. వీరత్వం ఉండాల్సింది చోట బీరత్వంతో ఒక బీరువుగా రిజైన్ చేసి వాలంటీర్ టైం అని చేసి ఇంకా 3 సంవత్సరాలు ఉండగానే వెళ్ళిపోయాడంటే